2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ప్రతి ఒక్క స్టూడెంట్ ఏఐకి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉంది. అవును. అంటే ఇప్పుడు కొంతమంది బాగా ఫాస్ట్గా వెళ్తున్నటువంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారు. కానీ నేర్చుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, లేదంటే రైట్ ఆపర్చునిటీ కానీ దొరకట్లేదు. అంటే ఎక్కడ ఫెయిల్ అవుతారని అనుకోవచ్చు ప్రతి స్టూడెంట్ ఏఐని యూజ్ చేస్తున్నారండి. ఓకే, కానీ దాన్ని రైట్ వేలో యూజ్ చేయట్లేదు. ఒకళ్ళు జస్ట్ నా రెజ్యూమ్ ప్రిపేర్ చేసి ఇవ్వు, ఓకే నా రెజ్యూమ్లో ఈ స్కిల్ సెట్ యాడ్ చేయి, ఇట్లా యూజ్ చేస్తున్నారు. కానీ ఎవరైతే రైట్ వేలో యూజ్ చేస్తున్నారో, అంటే విన్నర్స్ ఎవరైతే ఉంటారో, జాబ్స్ని ప్రాపర్గా క్రాక్ చేస్తున్నారో, వాళ్ళు ఏఐని వాళ్ళ అసిస్టెంట్ కింద యూజ్ చేస్తున్నారు. సింపుల్ డిఫరెన్స్ చెప్తాను. వీళ్ళు ఏమడుగుతున్నారు, ఫర్ సపోజ్ ఏ అండ్ బి స్టూడెంట్ ఉన్నారు అనుకుందాం. ఏ అనే స్టూడెంట్ ఏమడుగుతున్నా అంటే నా రెజ్యూమ్లో ఏం కరెక్షన్స్ చేయాలి, రెజ్యూమ్ని ఎలా మార్చాలి, ఇలా అని చెప్పి అడుగుతున్నాడు. ఓకే, అడిగి ఆ చేంజ్ చేసిన రెజ్యూమ్ని బ్లైండ్గా జాబ్స్కి అప్లై చేస్తున్నాడు. బి అనే స్టూడెంట్ దగ్గర ప్రాపర్ నాలెడ్జ్ సెట్ ఉంది. ఓకే, తన రెజ్యూమ్ ఇస్తున్నాడు, ఇచ్చి ఇదిగో నా స్కిల్స్ ఇవి, నా దగ్గర ఉన్న రియల్ టాలెంట్ ఇది, నేను ఈ అప్లికేషన్ చేశాను అని చెప్పి దానికి డీటెయిల్డ్గా ఇచ్చి యూ యాక్ట్ యాజ్ మై అసిస్టెంట్, రీక్రియేట్ ద రెజ్యూమ్ని రీక్రియేట్ చేయి నా నాలెడ్జ్కి తగ్గట్టు అని చెప్పేశారు. ఏకి వచ్చిన రెజ్యూమ్ ఏంటి, ర్యాండమ్ రెజ్యూమ్ వచ్చింది, దానికి ఉన్న నాలెడ్జ్. బట్ బిలో స్పెసిఫిక్గా నాకు ఇలా కావాలి, నా స్కిల్ సెట్ ఇది అని చెప్పి ఇస్తే దానికి తగ్గట్టు రెజ్యూమ్ వచ్చింది. ఇప్పుడు ఏ అండ్ బి ఇద్దరు ఇంటర్వ్యూకి అప్లై చేశారు. అప్లై చేసినప్పుడు ఏ బి రెండు షార్ట్ లిస్ట్ అయ్యారు. ఇంటర్వ్యూర్ దగ్గరికి వెళ్ళారు. ఇంటర్వ్యూర్ రెజ్యూమ్స్ చూసి క్వశ్చన్స్ అడగటం స్టార్ట్ చేశారు. ఏ పర్సన్కి రెజ్యూమ్లో అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలియవు. ఎందుకు అంటే తన దగ్గర ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. ఏ అన్నది ర్యాండమ్ గా క్రియేట్ చేసింది. బట్ బి అనే పర్సన్ దగ్గర తన స్కిల్ సెట్ ఏందో ఆల్రెడీ ఏఐకి చెప్తే దానికి తగ్గట్టు రెజ్యూమ్ బిల్డ్ చేసింది. సో క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయగలరు. ఏ పర్సన్ రెజ్యూమ్ రాగానే ఓకే అప్లై చేసుకుంటూ వెళ్ళాడు. బి పర్సన్ ఒక్కసారి రెజ్యూమ్ క్రియేట్ అయ్యాక క్రాస్ చెక్ చేసుకొని ఓకే ఆల్ గుడ్, నౌ నన్ను ఇంటర్వ్యూర్ లాగా ఈ రెజ్యూమ్ యూజ్ చేసి క్వశ్చన్స్ అడుగు, నన్ను బాగా ఎక్కువ క్వశ్చన్స్ అడుగు, నన్ను ఫ్రై చేయి ఆ క్వశ్చన్స్తో, నేను ఆన్సర్స్ చెప్పాలి అని చెప్పి ఏఐని ఒక టూల్ లాగా అసిస్టెంట్ లాగా యూజ్ చేసుకొని దాన్ని ఒక ఇంటర్వ్యూర్గా మార్చి ఆ ఇంటర్వ్యూర్ ఎలా అడుగుతాడో ఆ క్వశ్చన్స్ అన్ని ఏఐ అడిగితే తిన ఆన్సర్స్ చెప్పడానికి ట్రై చేశాడు. ఓకే, ఇంటర్వ్యూ అయిపోయింది, కొన్నిటికి తిన ఆన్సర్స్ చెప్పాల. మళ్ళీ అదే ఏఐ టూల్ని ఓకే నేను కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పడం ఫెయిల్ అయ్యాను, దానికి ఆన్సర్స్ ఎలా చెప్పాలో కూడా సజెస్ట్ చేయని చెప్పి దాన్ని అడిగి, సో తను ఆ ఆన్సర్స్ కూడా ఇలా చెప్పు ఇలా అని చెప్పి తిన్ని ట్రైన్ చేయటం స్టార్ట్ చేసింది. ఓకే, ఇప్పుడు ఎవరు బెటర్గా యూజ్ చేసినట్టు, ఏ అనే పర్సనా బి అనే పర్సనా? బి అనే పర్సనే ప్రాపర్గా ట్రైన్ అవుతున్నాడు ఇంటర్వ్యూకి వెళ్ళటానికి. సో ఇంటర్వ్యూర్ ఇలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు, ఇంటర్వ్యూర్కి ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ డొమైన్లో, ఎలాంటి క్వశ్చన్స్ అడగొచ్చో నువ్వు నన్ను అడుగు అని చెప్పి అడగొచ్చు. సో అట్లాగా తను బాగా దాన్ని యూజ్ చేసుకొని ట్రైన్ అయ్యి అప్పుడు వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ చేస్తే ఈజీగా క్రాక్ చేయాలి. సో యూసేజ్ ప్రతి స్టూడెంట్ కూడా, ఇప్పుడు నేను ఏబి చెప్పినట్టే ప్రతి స్టూడెంట్ కూడా ఏఐని వాడుతున్నాడు, కానీ రైట్ వేలో ఎవరు వాడుతున్నారు అన్నది ఇంపార్టెంట్. అది ప్రాపర్ వేలో యూజ్ చేస్తే ప్రతి స్టూడెంట్ కూడా ఏఐ అనే టూల్ని అడ్వాంటేజ్గా తీసుకొని కొన్ని వండర్స్ క్రియేట్ చేయొచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. చాలా మంది ఏంటంటే స్టూడెంట్స్ ఇప్పుడు కోడ్ జ్ఞాన్లో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి అండ్ అవకాశాలు ఏమి ఇస్తారు? ఈవెన్ పేరెంట్స్ కూడా డైరెక్ట్గా పిల్లలు మీ దగ్గర తీసుకొని వస్తూ ఉన్నారు. సో మీరు ఇచ్చే బెనిఫిట్స్? సో ఫస్ట్ థింగ్, పేరెంట్కి ఫీజ్ బర్డెన్ అవ్వకూడదండి. అందుకని 0 డౌన్ పేమెంట్ 0 ఇంట్రెస్ట్ ఫ్రీ ఈఎంఐ ఆప్షన్ ఇస్తున్నాం. అది 6 months 8 months 10 months ఉంటుంది. పేరెంట్ ఏదైనా చూజ్ చేసుకోవచ్చు. 2, ప్రతి స్టూడెంట్కి జాబ్ క్రాక్ చేయాలి అన్నది అల్టిమేట్ గోల్. సో వాళ్ళకి అది అచీవబుల్ అవ్వటం కోసం ప్రతి స్టూడెంట్కి మినిమం 100 drives ఇస్తున్నాం ఒక ఇయర్లో. ఇటు అప్ స్కిల్ చేస్తున్నాము, రెజ్యూమ్ ప్రొఫైల్ అవి ఎలా బిల్డ్ చేసుకోవాలో నేర్పిస్తాము, సాఫ్ట్ స్కిల్స్ నేర్పిస్తాము, యాప్టిట్యూడ్ నేర్పిస్తాము, అండ్ 100 ఆపర్చునిటీస్ ఇస్తాం. సో స్టూడెంట్కి ఈజీగా జాబ్ క్రాక్ చేసుకోవటానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట.
ఓకే. థర్డ్, గర్ల్స్ స్టూడెంట్స్ ఉండి పేరెంట్స్ సెక్యూరిటీ హాస్టల్ ఈ పాయింట్లో ఆలోచిస్తున్నప్పుడు విజయవాడ బ్రాంచ్లో గర్ల్స్ స్టూడెంట్స్కి విత్ ఇన్ ద క్యాంపస్లో హాస్టల్ ఉంది. సో ఈ 3 థింగ్స్ ఇస్తున్నామండి. ఇది కాకుండా మనం దాదాపు 800+ కంపెనీస్తో అసోసియేషన్ ఉండటం వల్ల మా ప్లేస్మెంట్స్ టీమ్ 10 మెంబర్స్ ఉంటారండి. వాళ్ళు ఎప్పుడు కంటిన్యూస్గా హెచ్ఆర్స్తో కాంటాక్ట్ ఉండటం వల్ల మార్కెట్లో ఏం చేంజెస్ జరుగుతున్నాయి అన్న దాన్ని బేస్ చేసుకొని ఎప్పటికప్పుడు కరికులం అప్డేట్ చేస్తూ స్టూడెంట్ని ఇండస్ట్రీ రెడీగా తయారు చేస్తున్నాం. అంటే విత్ ఏఐ టెక్నాలజీ. ఎస్, విత్ ఏఐ టెక్నాలజీ. ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ బ్రాంచెస్? సో విజయవాడ మొగల్రాజ్పురం అండి, హైదరాబాద్ JNT మెట్రో స్టేషన్ దగ్గర, అండ్ వైజాగ్ ద్వారకా నగర్ ఫస్ట్ లైన్లో ఉంది.